తెలంగాణ ఛత్తీస్గఢ్ కర్రెగుట్టల దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కర్రెగుట్టలు బచావో ఆపరేషన్ను కేంద్ర బలగాలు కొనసాగిస్తున్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు ఉన్న ఈ దండకార్యంలో ఉన్నటువంటి కర్రెగుట్టలను మావోయిస్టులు ఎందుకు కీలక కేంద్రంగా మలుచుకున్నాయి? కేంద్ర బలగాలు కూడా ఇప్పుడు కర్రెగుట్టలుగా టార్గెట్గా ఎందుకు కదులుతున్నాయి? వేలాది మంది సాయుధ బలగాలు ఈ కర్రెగుట్ట చుట్టూ ఎందుకు మోహరిస్తున్నాయి? ప్రస్తుతం కర్రెగుట్టల దగ్గర ఎలాంటి తాజా పరిస్థితులు ఉన్నాయి? ఈ కర్రెగుట్టలనే మావోయిస్టులు అత్యంత కీలక కేంద్రంగా ఎంచుకోవడానికి కారణాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండు రాష్ట్రాల సరిహద్దు ఇటు తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ మధ్యలో ఉన్నటువంటి కర్రెగుట్టలు మావోయిస్టులకు కంచుకోటగా నిలిచాయి. ప్రధానంగా ఈ కర్రెగుట్టలు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడం, తర్వాత గోదావరి తీర ప్రాంతం, ఎత్తైనటువంటి కొండలు కావడంతో మావోయిస్టులు దీన్ని సేఫ్ అయిన షెల్టర్ జోన్గా మలుచుకున్నారు. ప్రస్తుతం ఆ కర్రెగుట్టను టార్గెట్గానే కేంద్ర బలగాలు మోహరిస్తున్నాయి. ప్రస్తుతం మనం కర్రెగుట్ట ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు వెళ్తే దాదాపుగా కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. అసలు కర్రెగుట్టల దగ్గర మావోయిస్టులు కంచుకోటగా ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటి? ఇది ములుగు జిల్లా నుంచి దాదాపు 91 కిలోమీటర్ల దూరంలో ఈ వెంకటాపూర్ వాజేడు మండలాల సరిహద్దుల్లో ఉంటుంది. వెంకటాపూర్ నుంచి అయితే 15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ కర్రెగుట్టల వద్దకు చేరుకోవచ్చు. అయితే కర్రెగుట్టలుగా పేరు రావడానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్ మొత్తం కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది. బ్లాక్ కలర్లో ఉండడం, స్థానికంగా కర్రె అనే పేరుతోటి పిలవడం, దీనికి కర్రెగుట్టలుగా పేరు వచ్చిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి ఇక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలకగా జోన్గా మారింది. అయితే ఇది రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడం, తర్వాత దీన్ని మొదటి నుంచి కూడా మావోయిస్టులు ఒక కంచుకోటగా మలుచుకోవడంతో ఈ కర్రెగుట్ట పైకి ఎవరు వెళ్లకుండా కూడా చుట్టూ బాంబులు అమర్చడం కావచ్చు, డిటోనేటర్లు అమర్చడం కావచ్చు, ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేయడం కావచ్చు, ఒక సేఫ్ అయినటువంటి జోన్గా దీన్ని మార్చుకున్నారు. ఎన్నో ఏళ్ల నుండి కూడా ఇది మావోయిస్టులకు పెట్టని కోటగా ఈ కర్రెగుట్ట నిలుస్తుంది. అయితే చాలా రోజులుగా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు, లేదా ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ కావచ్చు, ఇవంతా కూడా ఆ పార్టీ బలహీనపడడం, చాలా అనేకమైనటువంటి ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సేమ్ టైంలో కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లోకి పైన ఛత్తీస్గఢ్ వైపు బీజాపూర్ వైపు చూస్తే దాదాపు 12 గ్రామాలు ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ వైపు నుంచి కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి. అయితే ఈ ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి వైపు చూస్తే ఇక్కడి నుంచి నార్త్ డైరెక్షన్లో ఛత్తీస్గఢ్ వైపు ఉంటుంది. అటువైపే బీజాపూర్ కావచ్చు, అదేవిధంగా ఆ పైన ఉన్నటువంటి 12 దాదాపు గ్రామాలు ఒకప్పుడు ఉండేవి. అదేవిధంగా వెస్ట్ డైరెక్షన్ వైపు వస్తే అంటే ఇటు వెంకటాపూర్ వాజేడు వైపు వెస్ట్ డైరెక్షన్లో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతం ఉంటుంది. ఇదంతా కూడా సహజమైనటువంటి ప్రాంతంగా ఒక మావోయిస్టులకు ఏర్పాటుకు అవకాశం కలిగిందని చెప్పచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ఆ వైపు ఎక్కువ ప్రాంతం ఉండడం, తెలంగాణ వైపు నుంచి వెళ్ళడానికి కూడా ఈ గుట్టపైకి వెళ్ళాలంటే అతిపెద్ద గుట్టలుగా ఉంటాయి. ఈ గుట్టలపైకి వెళ్ళటం అనేది చాలా కష్టసాధ్యమైనది, ఎత్తైన గుట్టలు. అదేవిధంగా గుట్టల మధ్యలో కూడా భారీ లోయలు కూడా ఉన్నాయి. సేమ్ టైంలో ఎత్తైనటువంటి గుట్టల మధ్య గృహాలు అంటే వెనకడ ఆదిమానవులు కనుక ఉన్నటువంటి ప్రాంతాలుగా వెళితే మనం కొన్నిటిని వాళ్ళు గృహాలుగా ఉన్నటువంటి వాటి దగ్గర ఎట్లయితే వాడుకుంటామో అలాంటి గృహాలు లాంటివి చాలా కూడా ఈ కర్రెగుట్టల పైన ఉన్నాయి. ఇవే వాళ్ళకు ఆవాసాలుగా మారినాయి. ఇటు ఎండ నుంచి కావచ్చు, వర్షం నుంచి కావచ్చు, లేదా ఏదైనా దాడులు జరిగినప్పుడు కూడా అవి సేఫ్ అయినటువంటి ప్రాంతాలుగా మారుతాయి. అందుకనే అక్కడ ఉండటానికి కూడా అనుకూలంగా ఉంటుంది. సేమ్ టైంలో సహజమైనటువంటి వనరులు, నీటి సౌకర్యం ఎక్కువగా ఉంటుంది. చెలిమెలు ఉన్నాయి. సేమ్ టైంలో గోదావరి ప్రాంతం కావటం, తర్వాత పైన కూడా గుట్టలపైన వచ్చినటువంటి వాటర్ కావటం, అంతా కూడా కొంత చెలిమెల లాంటి ప్రాంతాలు ఉండడంతో నీటి నిల్వ కూడా ఉంటుంది. అక్కడికి మావోయిస్టులు ఎన్ని రోజులైనా కానీ అక్కడ నివాసం ఉండడానికి యోగ్యంగా ఉంటుంది. కాబట్టి మావోయిస్టులంతా కూడా ఈ కర్రెగుట్టను తమ కంచుకోటగా మార్చుకున్నారు. అదేవిధంగా ఈ గుట్ట పైకి వెళ్ళాలంటే ఎత్తైనటువంటి కొండలు ఉంటాయి. ఈ కింద నుంచి ఏమాత్రం అలికిడి వచ్చినా పైనుంచి కూడా కింద నుంచి ఎవరు వస్తున్నారు, తర్వాత ఏదైనా
విపత్కర పరిస్థితి వచ్చినా ఈజీగా కింద వాళ్ళపైన దాడి చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మొదటి నుంచి మావోయిస్టులు ఈ కర్రెగుట్టలను తమ కీలకమైనటువంటి సేఫ్టీ జోన్గా ఏర్పాటు చేసుకున్నారనేది చెప్తారు. అందుకే కర్రెగుట్టల పరిసర ప్రాంతాలంతా కూడా మావోయిస్టులకు సేఫ్ అయినటువంటి జోన్గా చెప్తారు. ప్రస్తుతం అయితే కర్రెగుట్టల దగ్గర ఉన్నటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలో కర్రెగుట్టల పైన కూడా చాలామంది మావోయిస్టు కీలక నేతలంతా కూడా ఇక్కడనే మకాం వేశారనేది భావిస్తున్నది. కర్రెగుట్టల పైకి వెళ్ళాలంటే సాహసంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టులు కర్రెగుట్టల చుట్టూ మొత్తం కూడా డిటోనేటర్లు కావచ్చు, ఎల్ఈడి బాంబులు కావచ్చు, రకరకాలైనటువంటి ప్రెషర్ బాంబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు కూడా టార్గెట్ పైకి వచ్చినా అవి ఆ బాంబులపై అడుగు వేసినా కానీ ప్రెషర్కు గురై పేలిపోతుంటాయి. అందుకనే ఈ కర్రెగుట్టల వైపు ఎవరు వెళ్లకుండా కూడా చూస్తుంటారు. ప్రస్తుతం అయితే మావోయిస్టులకు సంబంధించి కూడా ఒక లేఖ కూడా ఇటీవల విడుదల చేసింది. ఈ కర్రెగుట్టలపై కూడా ఎవరు వెళ్ళొద్దు, అక్కడ బాంబులు అమర్చాం, అవన్నీ కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందనే చెప్తుంది. గతంలో కూడా ఈ కర్రెగుట్టలపైకి వెళ్ళినప్పుడు అనేక సంఘటనలు జరిగాయి. కొంతమంది స్థానికులు చనిపోయినటువంటి సంఘటన కూడా ఉంది. ఎందుకంటే ఇప్ప పువ్వు కోసం కావచ్చు, లేదా అడవి ఉత్పత్తుల కోసం ఈ కర్రెగుట్టపైకి స్థానికులు కూడా వెళ్తుంటారు. అలాంటి సమయంలోనే ఇలాంటి సంఘటనలు జరిగాయి. అయితే మావోయిస్టులు పేరుతో విడుదలైనటువంటి ఆ లేఖ పైన కూడా చర్చ కూడా జరిగింది. ఇది మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కాదంటూ కూడా మరొక లేఖను కూడా మావోయిస్టులు విడుదల చేయడం, ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం, మావోయిస్టుల లేఖ ఏదైతే విడుదలైందని చెప్పుకున్నామో ఆ లేఖ పైన కూడా జిల్లా ఎస్పీ కూడా స్పందించారు. అయితే ఈ లేఖకు సంబంధించి కూడా మావోయిస్టులను తప్పుపట్టడం, ఆ తర్వాత కర్రెగుట్టపై ఉన్నటువంటి దగ్గరికి ఆపరేషన్ బచావో అనే తరహాలో కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి మందుపాతలు కావచ్చు, ప్రెషర్ బాంబ్స్ కావచ్చు, వీటన్నిటిని తొలగించే ప్రయత్నం కూడా పోలీస్ శాఖ చేపట్టింది. అదే క్రమంలో మావోయిస్టులను లొంగుబాటు చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. అందులో భాగంగానే ములుగు జిల్లాలో ఇటీవలనే 22 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా దాని ఇంపాక్ట్ మాత్రం తెలంగాణపై పడుతుంది. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టల మీద చాలా రోజులుగా ఒక చర్చ కూడా జరిగింది. కర్రెగుట్టల వైపు నుంచే ఇటు మావోయిస్టులు అటు పోలీసుల మధ్య జరుగుతున్నటువంటి ఆపరేషన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఆందోళనకు గురవుతున్నాయి. సేమ్ టైంలో అటు ఛత్తీస్గఢ్ వైపు నుంచి చూస్తే సేమ్ కర్రెగుట్టల వైపు నుంచి కూడా కీలకమైనటువంటి జోన్గా భావిస్తాయి. అందుకనే కర్రెగుట్టలను ఆపరేషన్గా ఇప్పుడు కేంద్ర బలగాలు మోహరింపజేసాయని చెప్పుకోవచ్చు. మావోయిస్టు ఏదైతే ఈ గుట్టలపై నుంచి పైకి వచ్చే వ్యక్తులు అలికిడి కావచ్చు, వీటన్నింటినీ గుర్తించవచ్చు, పైనుండి దాడి చేయడం సులభమవుతుంది. కాబట్టి ఆపరేషన్ కగార్ ప్రారంభించిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇటు మావోయిస్టు స్థావరాలను ఒక్కొక్కటిగా కైవసం చేసుకుంటూ ఇప్పుడు ఈ కర్రెగుట్టల వరకు కూడా వ్యాపించాయని చెప్పచ్చు. మావోయిస్టు స్థావరాలను స్వాధీనం చేసుకోవడం, ఆ ప్రాంతాలలో రహదారులు వేయడం, ఛత్తీస్గఢ్ ఈ కర్రెగుట్టల వైపు బీజాపూర్ వైపు ఉన్నటువంటి కర్రెగుట్టల పైన కూడా దాదాపు 12 గ్రామాలు ఉంటే ఆ గ్రామాలన్నింటినీ కూడా అక్కడి నుంచి తరలించడం, అక్కడనే పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. అట్లా ఛత్తీస్గఢ్ వైపు నుంచి కర్రెగుట్టల వరకు తమ ఆధీనంలో తీసుకుంటున్నటువంటి దళాలు ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు నుండి ఈ ఆపరేషన్ కర్రెగుట్ట బచావో చేస్తున్నాయని చెప్పచ్చు. ఛత్తీస్గఢ్ నుంచి ఇటు ఆపరేషన్ చేస్తున్నారు. సేమ్ టైంలో చుట్టూ తెలంగాణ వైపు నుంచి కావచ్చు, ఇటు ములుగు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి కూడా భద్రతా దళాలన్నీ కూడా ఈ కర్రెగుట్ట ఆపరేషన్ బచావోలో పాల్గొంటున్నాయి. మనం ఇప్పటివరకు చూసినటువంటి ఈ గ్రామాలన్నిటికీ సంబంధించి కూడా ఎక్కడ కూడా స్థానికులకు కావచ్చు లేదా అమాయకమైనటువంటి గిరిజనులకు అపాయం ఏర్పడకుండా మావోయిస్టులకు సంబంధించినటువంటి టార్గెట్గానే ఈ బలగాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా అంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అటువైపు నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఓవైపు ఆపరేషన్ కంప్లీట్ చేసుకుంటూ అక్కడ రహదారులు వేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ తమ ఆధీనంలో తీసుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు కర్రెగుట్టల వైపు కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. భద్రతా దళాలంతా కూడా ఇప్పుడు డ్రోన్ కెమెరాలు కావచ్చు లేదా హెలికాప్టర్లతోటి అత్యాధునికమైనటువంటి ఆయుధ సామాగ్రితోటి కూడా భద్రతా బలగాలన్నీ కూడా తమ ఆధీనంలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం కర్రెగుట్టలపైకి చేరుకోవడం కష్టమైనటువంటి తరుణ నేపథ్యంలో ఆపరేషన్ అనేది
చాలా జాగ్రత్తగా పోలీసు బలగాలను ముందుకు తరలించే ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. చూసాంగా ఇది మావోయిస్టులకు అత్యంత కీలకమైనటువంటి కంచుకోటగా ఉన్నటువంటి కర్రెగుట్టల వైపునే ఇప్పుడు ఈ భద్రతా దళాలన్నీ కూడా మోహరించిన నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో మాత్రం అలజడి కొనసాగుతుందని చెప్పచ్చు. అసలు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బీజాపూర్ వైపు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ వైపు ఉన్నటువంటి గ్రామాలలో ఎన్ని ఉన్నాయి, అసలు అక్కడనే సేఫ్ జోన్గా ఉండడానికి కారణమనేది కూడా తెలుసుకుందాం. మావోయిస్టు పార్టీకి పెట్టని కోటగా కంచుకోటగా ఈ కర్రెగుట్టలు నిలుస్తాయి. ఛత్తీస్గఢ్ బార్డర్గా ఉండడం, దండకారణ్యం, చాలా విస్తీర్ణమైనటువంటి పెద్దయిన కొండలతోటి ఈ కర్రెగుట్టలు విస్తరించడం భారీ వృక్ష సంపదకు నిలయంగా ఉంటుంది. సహజంగానే ఇది రక్షణ ప్రాంతంగా మావోయిస్టులు భావిస్తారు. అందుకే మనం చూడవచ్చు, ఒకసారి ఇప్పటివరకు చెప్పుకున్నట్టుగానే మావోయిస్టుకు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా దీన్ని చూస్తే ఇప్పుడు ఈ బార్డర్ అంతా కూడా ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ప్రాంతం. ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఈ కర్రెగుట్టలు ఇదంతా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతం. చాలా ఏళ్ళుగా ఈ ప్రాంతంలో మావోయిస్టులకు అత్యంతగా కీలకంగా ఉండడం మనకి కనిపిస్తున్నటువంటి బార్డర్ మొత్తం కూడా ఇదంతా కూడా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి సరిహద్దు. ఈ పక్కన ఉన్నటువంటి డోలి కావచ్చు, జిల్లా కావచ్చు, పామునూరు, బండారుపల్లె, ఇవి మనకు కనిపిస్తున్న ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటివి. ఇక్కడ ఎత్తైనటువంటి వృక్షాలు ఉండడం, పెద్ద పెద్ద కొండలు ఉండడం, ఎత్తైనటువంటి కొండలు కావడం, ఆ పైనుంచి చూస్తే కిందకు ఎవరు టార్గెట్కి వచ్చినా కనిపించే విధంగా ఇదంతా కూడా కనిపిస్తుంది. అందుకోసమే ఈ ప్రాంతం రక్షణగా చూసుకున్నారు. దాదాపు చాలా పెద్ద ఎత్తున ఇది విస్తరించినటువంటి ప్రాంతం. అయితే మావోయిస్టుల నిర్మూలన నేపథ్యంలో జరుగుతున్న ఆపరేషన్లో చాలా ఏళ్ళుగానే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా సంబంధించినటువంటి ఏరియా కావచ్చు, అదేవిధంగా డోలి, చర్మెల కొన్ని గ్రామాలను ఇప్పటికే ఒకప్పుడు ఇక్కడ ట్రైబ్స్ అంతా కూడా ఆవాసాలకు ఏర్పాటు చేసుకునే గ్రామాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం, వీటన్నిటిని కూడా ఖాళీ చేయించారు. ఇక్కడి నుంచి మావోయిస్టులకు పట్టు లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేసుకున్నది. ఇదంతా కూడా గోదావరి కూడా మనకి గోదావరి పరివాహ ప్రాంతం అంతా కూడా ఇది ఉంటుంది. సేమ్ ఒక పాయ ఈ వైపు నుంచి వెళ్తుంది. సేమ్ టైంలో ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది అంతా కూడా ఎత్తైనటువంటి కొండ ప్రాంతం. ఇదంతా కూడా చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఇదంతా కూడా దట్టమైనటువంటి అడవి ప్రాంతం. దీంతో ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి కాదు, ఇటువైపు నుంచి చూస్తే ఈ బార్డర్, ఈ తెలంగాణ నుంచి ఈ బార్డర్ కనిపిస్తుంది. ఎత్తైన కొండ ఇది. ఈ కొండ పక్కకు ఇటు పక్కన ఉన్నదంతా కూడా ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ప్రాంతం. ప్రస్తుతం అయితే ఆపరేషన్ కగార్లో భాగంగా ఇది మనం ఇప్పుడు ఈ ప్రాంతం నుంచే కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ బలగాలంతా ఇక్కడ దాదాపు ఈ కర్రెగుట్ట తెలంగాణ ఛత్తీస్గఢ్ వైపు ఉన్నటువంటి ప్రాంతం. అక్కడి నుంచి ఈ ఆపరేషన్ కగారులో భాగంగా కూడా మావోయిస్టులు ఏరు వేసుకుంటూ కూడా వాళ్ళకి ఇప్పటివరకు షెల్టర్ జోన్గా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా తమ స్వాధీనం చేసుకునే ఎందుకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ 12 గ్రామాలను కూడా ఆ విధంగా మావోయిస్టులో పట్టు ఉన్నటువంటి ప్రాంతాలను కైవసం చేసుకోవడం, అక్కడ రహదారులను కూడా నిర్మించుకుంటూ పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటూ ఇట్లా కర్రెగుట్ట వైపు ఈ ప్రాంతం నుంచి కూడా ఇదంతా కూడా మనకు కనిపిస్తుందంతా కూడా ఈ అడవి ప్రాంతం. ఇక్కడి నుంచి తెలంగాణ వైపుకున్నటువంటి బార్డర్, ఈ బార్డర్లోకి వస్తున్నారు. ఈ బార్డర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే ఇప్పుడు ఈ ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుంది. ఇప్పటికే చాలా ఈ బార్డర్ చుట్టూ కూడా ఒకటి వాటర్ ఫెసిలిటీ ఉండడం, రెండోది ఎత్తైనటువంటి కొండలు ఉండడం, భారీ వృక్ష సంపద ఉండడం, తర్వాత పైనుంచి ఎత్తైన కొండలు కాబట్టి కింద నుంచి ఎవరు వచ్చినా కానీ టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే మావోయిస్టు కీలక నేతలంతా కూడా ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్గా ఉపయోగించుకుంటున్నారు. అందుకే మనం చూస్తుంది ఇదంతా కూడా గోదావరి ప్రవాహం, సేమ్ టైంలో అటవీ ప్రాంతం నుంచి వచ్చేటువంటి అనేక జలపాతాలు ఉంటాయి ఈ ప్రాంతంలో. సేమ్ టైంలో వాటర్ ఫెసిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. రక్షణకు సంబంధించినటువంటి కావచ్చు, ఈ డోలి, చల్మెల మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా మనకు అవన్నీ కూడా ఈ విధమైనటువంటి ఎత్తైన కొండలు, సేమ్ టైంలో అటవీ ప్రాంతం. ఇదంతా కూడా దండకారణ్యంగా చెప్పుకోవచ్చు. ఇది ఛత్తీస్గఢ్ బార్డర్. ఇప్పుడు ప్రస్తుతం ఈ కర్రెగుట్టలు విస్తరించున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల సరిహద్దున్న 145 కిలోమీటర్ల మేర బలగాలంతా కూడా మోహరించి
ఈ ఆపరేషన్ అంతా కూడా చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ జరుగుతుంది. ఇది కర్రెగుట్టకు సంబంధించినటువంటిది. కర్రెగుట్టలో బచావో ఆపరేషన్ అనేది చేస్తున్నారు. అయితే ఒకప్పటి నుంచి కూడా చాలా ఏళ్ళుగా మావోయిస్టులకు కీలకంగా వాళ్ళు కంచుకోటగా మార్చుకోవడానికి కారణం ఇప్పుడు బచావో కర్రెగుట్టలు అనే విధంగా కేంద్ర బలగాల ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే అక్కడంతా కూడా ఒక యుద్ధ వాతావరణం ఉంది. ఈ కర్రెగుట్టలకు పైకి వెళ్ళటానికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఎత్తైన కొండలుగా పైకి వెళ్ళడం కావచ్చు, లేదా అక్కడి నుంచి సరైనటువంటి మార్గం ఉండదు. అడవి ప్రాంతం నుంచి ఒకవైపు నుంచి వెళ్తే ఎటువైపు వెళ్తారో కూడా తెలియని ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సేమ్ టైంలో మావోయిస్టులు చాలా ఏళ్ళుగా ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉండడం, తర్వాత చుట్టూ రక్షణకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవడంతో ప్రస్తుతం అయితే వాటన్నింటినీ ఏరివేసే ప్రయత్నంలో కేంద్ర బలగాలంతా కూడా కదులుతున్నాయి. ఆపరేషన్ కగారాలో భాగంగానే ఇప్పుడు ఈ కర్రెగుట్టలో బచావో ఆపరేషన్ని కంటిన్యూ చేస్తున్నాయని చెప్పచ్చు. ఇప్పటికీ ఈ కర్రెగుట్ట పై చేయి సాధించేందుకు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే ఈ ప్రాంతం అంతా ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పచ్చు. ఇది ప్రస్తుతం కర్రెగుట్టలకు సంబంధించినటువంటి హిస్టరీ కూడా. ఇది మావోయిస్టులకు ఎంత కీలకమైనటువంటి ప్రదేశం. దీన్ని కూడా ఇప్పుడు కేంద్ర బలగాలు ఆ వైపుగా కదులుతుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత గ్రామాలు మాత్రం అలజడి కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు జిల్లా నుంచి.